గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండాలి అన్న లక్ష్యంతో ఒంగోలు మండలం దసరాజ్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి జల కేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. రోటరీ క్లబ్ గ్రామస్తుల సహకారంతో నిర్మించిన ఈ కేంద్రం గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణకు దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దసరాజ్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల అనంతరం మాట్లాడుతూ గ్రామస్తులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని సూచించారు. రోటరీ క్లబ్ సహకారంతో గతంలో 2 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని ఇప్పుడు దసరాజ్పల్లిలో మరో శుద్ధి జల కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ సభ్యులు అడిగిన వెంటనే సహకారం అందించడం అభినందనీయమంటూ కొనియాడారు. ఈ ప్రాంత ప్రజలు ఒంగోలుకు వెళ్లి ఒక్కొక్క బబుల్ నీటిని 25 రూపాయలకు కొనుగోలు చేసి తెచ్చుకునే ఇబ్బందులను గుర్తించి ఆ కష్టాలను తొలగించాలి అన్న ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. అలాగే రోటరీ క్లబ్ సభ్యులు బాలికలకు సైకిళ్లు, అవసరమైన వారికి వీల్ చైర్లు అందించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ రాంప్రసాద్, సిఎస్ఆర్ ఫండ్ దాత వాసిరెడ్డి బాలకోటిరెడ్డి, శ్రీనివాసరావు, కామెపల్లి శ్రీనివాసరావు, కుల్లూరు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, అంకమ్మ చౌదరి, టీడీపీ నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నిరంతర కార్యదీక్ష పరుడైనటువంటి సార్ అందరు చూడరా. శ్రీనివాసరావు గారిని కూడా ఇందాకే చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రముఖ కారకులు ఈరోజు ఒక మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. మన గ్రామంలో ఎప్పుడు కూడా మంచినీళ్ళు ఒంగోలు నుంచి ఒక క్యాన్ 20 లీటర్లు 25 రూపాయలకు తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి మోసుకొని వస్తున్నారు. అదేవిధంగా అలాంటి ఇబ్బందులు పడతా ఉంటే నేను మొన్న ఒంగోలులో మన వాళ్ళ రోటరీ క్లబ్ మన రాంప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు మన కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఆ రోజు కూడా వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఒక వాటర్ ప్లాంట్ ఏదన్నా మన ఊరికి ఇస్తే మంచిదని చెప్తే వాళ్ళు అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మాట్లాడుకొని వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఈరోజు 1,75,000 రూపాయలు మన గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నీటి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి ఈరోజు 4 లక్షల రూపాయలు పెట్టి ఒక షెడ్ కట్టి దాన్ని కూడా ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అందరికీ ఇంకా నీళ్ళు అనేది, తాగటానికి నీళ్ళు అనేది కూడా మన గ్రామానికి ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక పరిష్కారం దొరికిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇందాక ప్రభాకర్ కూడా చెప్పాను, మన పల్లెకి కూడా అందరూ కూడా చిన్న గ్రామం మంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా క్యాన్లు తీసుకుని వెళ్ళేటట్టుగా వాళ్ళకు కూడా చెప్పి అందరికీ మంచినీళ్ళు ఇన్నని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు రోటరీ క్లబ్ ఒక మంచి ఇప్పటిదాకా మన రాంప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళు సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు రోటరీ క్లబ్ నుంచి అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా తోపుడు బళ్ళు కానీ, ఇట్లాంటి వాటర్ ప్లాంట్లు కానీ, అదేవిధంగా వీల్ చైర్స్ కానీ, ఇలాంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకి సంబంధించింది ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకు కూడా క్లబ్కి, రోటరీ క్లబ్ కూడా ఒక మంచి పేరు వస్తుంది. ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఇంత కమిటీ, ఇంత మెంబర్స్ ఉండేటప్పుడు ఏది చేస్తే మనకి ఒక మంచి పేరు అట్లా వచ్చే విధంగా ఉంటుంది అనేది కూడా చూసుకొని చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను పోయినసారి అప్పుడు మనం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా 2 ప్లాంట్లు ఆ రోజు రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు. అది ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఇప్పటికీ అది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 2 ఏరియాల్లో ఆ రోజుల్లో పెట్టించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక మంచి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మన రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా మంచి చేయండి, ప్రజలకు ఉపయోగపడండి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, పరిస్థితులు బాగలేవు. ఎందుకంటే మనకి 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. మన నియోజకవర్గంలో 2600 కోట్ల రూపాయలతో పనిచేశాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా జనాలు ఒక ఓటు అని చెప్పి ఒక అసమర్థుడికి ఆ రోజు గెలిపించడం జరిగింది. గెలిపించిన 5 సంవత్సరాల్లో ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతని పాటికి అతను ఇంట్లో కూర్చొని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈరోజు దానికి ఒక పక్క వడ్డీలు అవి కడతా 1,00,000 కోట్ల పైన ఈరోజు వడ్డీలు కట్టారు. ఈరోజు పథకాలు కూడా మన సూపర్ 6లో ఏదైతే మనం పెన్షన్స్ కానీ, అదేవిధంగా అమ్మ ఒడి కానీ, నిన్నే రైతులకు కూడా అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఇయటం కానీ, ఇలాంటివన్నీ కూడా సూపర్ 6 పథకాల మీద దగ్గర 85,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే పథకాలకి అందరికి కూడా చూసుకుంటా వెళ్ళేటప్పుడు కొంత అభివృద్ధిలో ఈరోజు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మనం ఈరోజు ఉండే పరిస్థితిలో ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అయినా కూడా కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అన్నీ కూడా చేసుకొని ముందుకు వస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒంగోలు నుంచి మన గవర్నమెంట్ రాగానే మీకు ఆ రోజు అందరూ మన వాళ్ళంతా కూడా వచ్చి రోడ్డు లేదని చెప్పేసి మన నాయుడు గారు కానీ వాళ్ళ అన్న కానీ మన వాళ్ళందరూ కూడా అడిగిన తర్వాత ఇమీడియట్గా రోడ్డు వేసాం. ఈరోజు ఆ రోడ్లో 10 నిమిషాల్లో మనం ఒంగోలు వెళ్తున్నాం. మీకు ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కూడా శ్రీనివాస థియేటర్ మీదుగా కూడా తొందరలోనే అది కూడా రోడ్డు మొదలు పెడతాం. డబల్ రోడ్డు వేస్తే ఇంకా మనకు టౌన్లో తిరిగి వెళ్లకుండా మీకు నేరుగా వెళ్ళేటట్టుగా కూడా టౌన్లోకి అది కూడా యాక్సెస్ ఉండేటట్టుగా దాన్ని కూడా మనం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రోడ్లు వేసాం, ఊర్లో సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. దగ్గర 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం. ఈరోజు ఇంకా అనేక మనకు కార్యక్రమాలు కూడా మన దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చెప్పిన ఒకటి మనం చేసుకొని వెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన జడ్పీ నిధుల నుంచి కూడా 34 లక్షల చెరువులకి దీనికి కూడా శాంక్షన్ చేయించాను. ఒకసారి 5 లక్షలు 10 లక్షలు పెడితే దానికి ఎవరు చేసుకోకుండా దాన్ని మళ్ళీ వెనకపోతే దాన్ని మళ్ళా పెట్టి దాన్ని కూడా చేయించాం. ఇప్పుడు పిలిచారంట అంటే అది కూడా ఎప్పుడు శాంక్షన్ చేసాం, ఎప్పుడో చేసి కూడా మార్చిలో చేసాం. 25లో చేస్తే ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం తర్వాత మన వాళ్ళు ఇప్పుడు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటివన్నీ కూడా నాకు నోటీస్కి వచ్చింది. గ్రామంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా అందరినీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. నేను అడిగేది ఒకటే, మనం యూనిటీగా ఉంటేనే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మనందరం కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అందరికీ ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. మీరేంటంటే ఉండేది 20 మంది ఇక్కడ ఉంటారు, పల్లెల్లో ఉంటారు, సగం మంది ఒంగోలులో ఉంటారు. అందరు ఇంటింటికి అందరు నాయకులే, ప్రతి ఇంటికి నాయకుడే. ఏం చేస్తాం? వాళ్ళ నాయకులు అనే వాళ్ళు ఐక్యత కూర్చొని మన గ్రామానికి ఏం కావాలరా, మనం ఏం చేద్దామరా అనేది ఒక పక్క మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మాకు కూడా ఎక్కువ చేయాలి, మనం ఏదో ఒకటి చేస్తే గ్రామం ఇంకా హ్యాపీగా ఉంటారు, అందరూ బాగుంటారని మనం చూస్తాం. ఒక ఆ ఇంట్లో నాయకుడేమో ఇది కాదంటాడు, ఈ ఇంట్లో నాయకుడేమో ఇది పెట్టాలంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేది మనం రాకూడదు. ఇప్పుడు ఎవరికైనా కూడా వ్యక్తిగత అనేది మనకు మంచిది కాదు. మన గ్రామం, మంది, మన ఇల్లు, మన ఊరు అనేది ఎప్పుడైతే మన అందరిలోకి వస్తుందో అప్పుడు ఊరు బాగుపడుతుంది. అంతేగాని అతను చేసేది ఏంది, అతను చేయకుండా ఉండాలి, మేం చేయాలి, నేను చెప్పి చేయించాలి, అట్లా ఒకరికి ఒకరు పొంతన ఉండొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. అందరూ పెద్దోళ్ళే, అందరూ మళ్ళీ వ్యాపారాలు చేసేవాళ్ళే. అందరూ ఒంగోలులో పొద్దున్న ఒంగోలు పోతారు, ఎప్పుడో వారానికి ఒకసారి ఊరికి వచ్చేవాళ్ళు.
కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి. ఏం కావాలో చెప్పండి, అన్నీ కూడా మనం చేయడానికి మేము ముందున్నాం. తప్పకుండా నా వంతు నేను చేస్తాం అనేది కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకొని చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం కూడా DJR ట్రస్ట్, మా పిల్లలు అది DJR ట్రస్ట్ అని ఒకటి పెట్టేసి లాస్ట్ ఇయర్ నుంచి కూడా మేము కూడా ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మేము ఒక 200 మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం. ప్రతి సంవత్సరం 100 మందిని ఫ్రీగా చదివిస్తున్నాం. అంటే 6th క్లాస్లో టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం. 6thలో వాళ్ళు ఎవరైతే ట్రస్ట్లో టాలెంట్ ఎగ్జామ్లో వాళ్ళకి మెరిట్లో వస్తారో దాంట్లో వచ్చిన వాళ్ళకి 10th వరకు ఈ ట్రస్ట్ వాళ్ళందరినీ కూడా చదివిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఇయర్ పోయిన సంవత్సరం మొదలు పెట్టాను చదివించేది. దాన్ని ఈ ఇయర్ మళ్ళీ ఇయ్యాలే టాలెంట్ ఎగ్జామ్ పెట్టారు. దాన్ని కూడా చూసుకొని నేను వస్తా ఉన్నా. దగ్గర 1600 మంది ఆ టాలెంట్ ఎగ్జామ్కి పిల్లలు వచ్చారు. దాంట్లో మెరిట్ ఉండే వాళ్ళకి 100 మందికి రేపు 29 ఆ ఎగ్జామ్ని రిజల్ట్ వస్తే 100 మందిని ఫ్రీగా చదివిస్తున్నాం. అంటే 200 మంది. రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక 100 మంది. అట్లా ప్రతి ఇయర్ 100 మందిని తీసుకొని 10th క్లాస్ వరకు వాళ్ళు కంప్లీట్ అయ్యేదాకా ఈ 500 మందిని చూసుకో బాధ్యతగా ఈ DJR ట్రస్ట్ చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలని చెప్పేసి అలాంటి పెట్టి ఆ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటు తోపుడు బళ్ళు ఇచ్చాం, మెడికల్ మన వీల్ చైర్స్ ట్రస్ట్ ద్వారా ఇచ్చాం. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ పెట్టాం. అదేవిధంగా గొడుగులు పేదవాళ్ళు ఇక్కడ ఎవరైతే చెప్పులు కొట్టుకుంటా ఇట్లా ఇబ్బందులు ఉండారో వాళ్ళకు 100 మొన్న ఇవన్నీ కూడా గొడుగులు ఇచ్చాం, ఎండలు ఎక్కువగా ఉన్నాయని. అదేవిధంగా ఒకేసారి 25 చలివేంద్రాలు పెట్టేసి అన్ని విధాలుగా కూడా ఎండల్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చింది కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా ఒంగోలులో ఎక్కడ ఎవరు వచ్చినా కూడా సాయంత్రం దాకా వాళ్ళందరికీ కూడా మజ్జిగ ఎన్నిటిని కూడా చేసాం. ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే ముందుకెళ్లే విధంగా మా వంతు నేను కృషి చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియటానికి ఇవన్నీ కూడా నేను చెప్పానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా గ్రామాన్ని డెవలప్ చేసినట్టు అందులో ఇప్పుడు సర్చ్ జరుగుతూ ఉంది, ఓటర్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా మన బూత్ ప్రెసిడెంట్ ఎవరున్నారో బూత్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా కమిటీ మెంబర్స్ కానీ అందరూ ఉన్నాం కాబట్టి అది రోజు 40 ఇళ్ళకి సరి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోండి. ఆల్రెడీ మేము మెటీరియల్ అంతా పంపించాం, ఓటర్ లిస్టు పంపించాం, అన్నీ పంపించాం. ఎవరైనా చనిపోయి ఉంటే ఆ ఓట్లు తీసేయటం, అదేవిధంగా ఈ ఊరు వదిలిపెట్టేసి లేకపోతే ఫారెన్ ఎటైనా వెళ్ళిపోయి ఉంటే వాళ్ళకి ఓటు తీసేయటం, అదేవిధంగా కొత్త ఓట్లు ఎవరైనా వస్తే అవి నోట్ చేయించుకోవటం, ఇవన్నీ కూడా ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అవసరం ఉండేటప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. అవసరం లేనప్పుడు ఇవాళ ఈ 2 నెలలు మనం సార్ వాళ్ళు మీ ఊరు వచ్చినప్పుడు ఎలా దానికి BLOలు వచ్చినప్పుడు దానికని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే రేపు మళ్ళీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు కావాలంటే పనులు జరగదు, ఆ రోజు ఎక్కదు. ఈరోజు వాళ్ళు వచ్చి ఓట్లు వెరిఫికేషన్ చేసినప్పుడు మన దగ్గరుండి మనం చేసుకోగలిగితే మన ఊరు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎట్లా ఉంది, ఏందనేది మీ చేతిలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రతి గ్రామంలో కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ సీను కూడా ఉన్నాడు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇవన్నీ జరగటం. అదేవిధంగా యాప్ పెట్టాం, అందరూ కూడా దాంట్లో యాప్లో TDP యాప్లో అప్లోడ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయండి. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా చేయడానికి మేము పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన రాంప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా మన వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మళ్ళా 2 పెట్టాను నేను. ఎందుకంటే సైకిల్స్ ప్రతి ఊరికి సైకిల్స్ కావాలి. ఎందుకంటే పిల్లలు ఆ ఊరు నుంచి ఈ ఊరికి హై స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. దానికి మొన్న ఒక 120 ఏమో ఇచ్చాం, త్రాగుంటలో ఇచ్చాం. ఆ తర్వాత మిగతాయి కూడా కొన్ని ఊర్లు మన వాళ్ళు నియమని చెప్పేసి కూడా అక్కడ కూడా అడిగా. అలాంటిది సైకిల్స్ కూడా తొందరలోనే ఇవ్వాలని చెప్పేసి కూడా రాంప్రసాద్ రెడ్డి గారిని, కళ్యాణ్ గారిని, అదేవిధంగా మా బావగారు మైను ఆయన మనకు బాలకోట రెడ్డి గారు బావగారు కూడా చూసుకొని గుర్తుపెట్టుకొని ఆయన కూడా ఏదో విధంగా కొంతమందికి ఉపయోగపడేటట్టుగా అవి కూడా చేయాలని చెప్పి, అదేవిధంగా మనకి ఏదైతే పోతురాజు కాలం ఉందో దాని గుంటూరు రోడ్లో అది చిన్న వాలుగట్టు ఉంది, ఆ బ్రిడ్జి మీద నేను ఒకసారి చూసింది కూడా నేను చూపించాను. మెష్ టైప్ ఒక 10 అడుగులు పైకి ఉండేటట్టుగా మెష్ పెట్టాలని చెప్పేసి దాన్ని కూడా రోటరీ అనేది కూడా బోర్డు పెట్టుకోమని చెప్పాం. అది కడితే నైట్ పూట, ఎందుకంటే ఎన్ని తీసి పోతురాజు కాలంలో వేస్తూ ఉన్నారు, ఆ మెష్ పెట్టడం వల్ల ఏంటంటే వేయటానికి కుదరదు. కాబట్టి అలాంటిది కూడా చేయండి అని చెప్పాను. దానివల్ల మనకు కూడా క్లబ్కి కూడా ఒక మంచి పేరు వస్తుంది.
అలాంటి మంచి పనులు 10 మందికి ఉపయోగది ఇంకా ఎక్కువ చేయండి. 8 కోట్లు కాదు, ఒక 20 కోట్లు ఖర్చు పెట్టేటట్టుగా ఈరోజు పీపీ మోడల్ అని మా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో అందరం షేర్ చేసుకొని చేసినప్పుడు బాగుపడుతుందని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాం. కాబట్టి మీరు సహకారం ఇవ్వండి. తప్పకుండా మా పూర్తి సహకారం మీకు కూడా మీరు ఎప్పుడు ఏం చెప్పినా ఏది కావాలన్నా ప్రభుత్వం తరఫున చేయడానికి మేము అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన గ్రామస్తులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ మళ్ళా కూడా గొడవలు కాంట్రవర్షియలు మర్చిపోండి, అందరిది ఇది మంది అనుకొని పనిచేయండి అని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రోటరీ అంటే ఈ గ్రామ ప్రజలకు తెలుసా? తెలియదు కదా. రోటరీ అనేది 122 సంవత్సరాల ముందట అమెరికాలో ఇలినాయిస్ అనే పట్టణంలో పాల్ హారిస్ అనే ఒక పెద్ద మనిషి స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత 1985 సంవత్సరంలో ప్రతి స్త్రీకి ఒక భరోసా ఇచ్చారు, ప్రతి తల్లికి ఒక భరోసా ఇచ్చారు, ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ఒక గట్టిగా ప్రతిజ్ఞ చేసినారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే మీ పుట్టబోయే బిడ్డలు పోలియో అనే మహమ్మారి బారిన పడరు. దాదాపుగా 25,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పోలియో మహమ్మారిని తరిమి కొట్టిన ఏకైక సంస్థ రోటరీ అని నేను ఘంటాపదంగా మీ ముందు చాలా గర్వంగా అటువంటి సంస్థలో నేను గవర్నర్గా ఉన్నట్టు నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. ఈ సంవత్సరం దాదాపు 8 కోట్ల రూపాయలతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతి గ్రామాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు మచ్చుకొని చెప్తాను. దాదాపు 10,000 మంది అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అది 2 సార్లు ఇవ్వాలి. ఒక్కొక్క ఇంజెక్షన్ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 9,000 నుంచి 10,000 తీసుకునే దాన్ని మేము ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చాము. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చూసి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ వాళ్లే చేస్తామని ముందుకొచ్చారు. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాం. ఒక అమ్మాయి ఒక ఇంటిలో క్యాన్సర్ బారిన పడిందంటే ఆ ఇల్లు మొత్తం క్షీణించిపోతుంది. ఒక అమ్మాయి ఒక ఇంటిలో చదువుకునిందంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది అనే ఒక గట్టి నమ్మకం ఉన్నటువంటి సంస్థ రోటరీ సంస్థ. అందుకనే ప్రతి అమ్మాయికి, స్కూల్కి పోయే అమ్మాయికి, కాలేజీ పోయే అమ్మాయికి నీకు నేను తోడుగా అంటూ ప్రతి అమ్మాయికి స్కూల్కి పోయేదానికి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల వాళ్ళకి సైకిళ్ళు ఇచ్చాం, కొన్ని వేల సైకిళ్ళు ఇచ్చాం. అలాగే చిరు వ్యాపారులకు ప్రతిరోజు ఒక తోపుడు బండి కావాలంటే ₹100 బాడుగు కట్టాల్సినటువంటి సిస్టంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కూరగాయ పళ్ళు కానీ చెడిపోకుండా ఉండాలని, వాళ్ళకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు ఈ రోజే 350 తోపుడు బండ్లు ఇచ్చాం చిలకలూరులో. అంటే ఒక చిలకలూరుపేటకే కాదు, ప్రతి క్లబ్కి మన ఒంగోలుకి దాదాపు 20 తోపుడు బండ్లు తీసుకున్నారు వాళ్ళు. అంటే మేము అడుగుతాం ప్రెసిడెంట్ గారు మీకు ఎన్ని కావాలి అని, మాకు ఇంత కావాలండి అంటే దాని ప్రకారం ఇస్తాం. ఎందుకంటే అది సక్రమంగా వినియోగించుకునే వాడికి పోతేనే దాని విలువ తెలుస్తుంది. దాంట్లో ఒక రోజుకి 100 అంటే నెలకి ₹3,000, సంవత్సరానికి ₹36,000. ఎటువంటి ఖర్చు పెట్టకుండా అతనికి ₹36,000 సేవింగ్ ఖాతాలో పెట్టుకున్నా కూడా ఎంతో వస్తుంది. అదైన తర్వాత మన ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం చాకలి వాళ్ళకి బొగ్గుతో కాకుండా ఎల్పిజి గ్యాస్తో నడిచేటట్టుగా వాళ్ళందరికీ గ్యాస్ బేస్డ్ ఐరన్ బాక్సెస్ ఇచ్చాం. మీకు తెలిసినో లేదో నాకు తెలియదు, కానీ మా రొటేరియన్స్ అందరికీ తెలుసు. పర్చూర్ అనే గ్రామంలో
మొట్టమొదట ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం. ఈ రోజు పర్చూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి అది 5,000 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటిది పెంచారు. మొదట 1000 నుంచి ఇప్పుడు 5,000కి వచ్చింది. దాదాపు 9 విలేజెస్ లో ఇలాంటి ఆర్ఓ ప్లాంట్ పెట్టున్నాం. అక్కడ దానికి పేరు వచ్చి రోటరీ గంగా అని పిలుస్తారు. ప్రతి దగ్గర 5 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ ఇస్తున్నారు. ఇది దాంట్లో వచ్చిన డబ్బు మాకు రావాలని మేము ఎప్పుడు దాన్ని కోరుకోం. మేము చేసేది ఏంటంటే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దాన్ని సక్రంగా చూసుకోండి, రెగ్యులర్ గా క్లీన్ చేసుకోండి, దానివల్ల ఫిల్టర్స్ మార్చాలంటే మార్చుకోండి. ఈ డబ్బు వచ్చిందని ఒక ఖాతాలో వేసుకొని దీన్ని చూసుకునే వాళ్ళకు ఆ రిపేర్ పెట్టుకోండి అనే ఒక ఉద్దేశం తప్ప దీని వ్యాపారంగా ఎప్పుడు రోటరీ సంస్థ చూడదు. రోటరీ చేసే కార్యక్రమాల వల్ల సిఎస్ఆర్ నిధులు వస్తాయి. యాక్చువల్ గా దీనికి అయిన ఖర్చు అంతా కూడా మన బీజీఆర్ మైనింగ్ వాళ్ళు ఇచ్చారు. బీజీఆర్ మైనింగ్ అనేవాళ్ళు మన ఆంధ్రాలో లేదు, తెలంగాణలో, మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఏమీ లేదు. వాళ్ళ పని, వాళ్ళు ఉండే పని, వాళ్ళు చేసేదంతా జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇటువంటి ప్లేస్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే వాళ్ళ ఫ్యాక్టరీ ఉందో, ఎక్కడ ఏ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు వాళ్ళకి మిగులుతున్నాయో అక్కడే కార్యక్రమాలు చేయాలని ఒక రూల్ ఉంది. కాబట్టి ఆయన ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు, కొంచెం కొంచెం తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే రక్తం వస్తుంది, అందుకని అసలు మోసం వస్తుంది అని చెప్పారు వాళ్ళు చాలా వివరంగా పాల్గొట్టు రెడ్డి గారు. కాబట్టి ఆయన రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ లో ఉండడం, పాస్ట్ ప్రెసిడెంట్ కావడం, ఇప్పుడు వచ్చే సంవత్సరానికి అసిస్టెంట్ గవర్నర్ గా ఉన్నారు. భవిష్యత్తులో తప్పకుండా పెద్ద లీడర్ అవుతారు వారు. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతారు. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు కలిస్తే ఏం రాంప్రసాద్ బాగుండవని మాత్రం అడగరు. మా ఊరికి అది చేస్తానవి అది చేయలేదే, మాకు సైకిల్ ఇస్తానవి ఇవ్వలేదని, పొరపాటును కూడా నువ్వు బాగుండవా అని మాత్రం అడగలేదు. ఆయనకి ఎంతసేపు అయినా రాత్రిలో తీసుకొస్తున్నారు, చెత్త ఇస్తున్నారు, దానికి ఏమైనా చూడు, ఆడ మాకు సైకిల్ ఇస్తానో అది ఇస్తావా, ఇంకోటి ఇస్తావా, ఇటువంటివి ఆడతారు. అటువంటి నిస్వార్థంగా ప్రజల కోసం చేస్తున్నటువంటి మన ప్రజాప్రతినిధికి మనం ఎప్పుడు, మేము కూడా మీకు తోడుగా ఉంటామని, మీకు ఎప్పుడు మీరు చేసే కార్యక్రమాల్లో మీ వెన్నంటి ఉంటామని మీకు మరొక్కసారిగా విన్నవిస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మాకు రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపు. నేను జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ని. యాక్చువల్లీ ఇది ఎట్లా వచ్చిందో చెప్తాను. ఐ డోంట్ వాంట్, అంటే దీనికి ఎక్కువ డ్రాగ్ చేయలేదు, 2 నిమిషాలు చేస్తాను. ఇది ఎట్లా వచ్చిందో చెప్తాను. మేము అర్జున్ ఇన్ఫ్రాలో వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు సార్ చీఫ్ గెస్ట్, సార్ వచ్చినప్పుడు మీ ఊరి నుంచి వన్ ఆఫ్ ద మెంబర్, వీళ్ళ మెంబర్ ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇతను చేయొచ్చు కదా, వీళ్ళు వాటర్ ప్లాంట్ అడుగుతున్నారు కదా, చేయొచ్చు కదా అన్నారు సారు. సో వెంటనే సార్ చెప్పడం ఆలస్యం, అదే అక్కడ లంచ్కి వెళ్ళినప్పుడే చెప్పాము, సార్ ఆ లెటర్ పంపించేయండి, లెటర్ పంపించేయండి, వెంటనే మనం దాన్ని ప్రాసెస్ చేసేద్దామని చెప్పాను. బట్ సమ్హౌ ఆ వెంటనే బీకే గారితో మాట్లాడితే ఆయన ఓకే బై ఎమ్మెల్యే గారు చెప్పారు, దాంట్లో అసలు ఆగేది ఉంది చేసే అన్నారు. సో కాకపోతే ఇక్కడ డీలే వచ్చేసేసి మీ వైపు నుంచే జరిగింది. ఎందుకంటే సమ్హౌ మీరు ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి కొంచెం టైం పట్టింది, పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి టైం పట్టింది. సో అందుకని, ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, సార్ మనీ ఈజ్ రెడీ, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసేస్తానని చెప్పాను. సమ్హౌ ఇది డిలే అవ్వకుండా ఇక్కడ దాకా వచ్చింది. బేసికల్గా ఈ 2-3 నెలల్లోనే దాదాపు ఒక చుట్టుపక్కల గ్రామాలు ఏదైనా కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఒంగోలు అవతల పర్చూరు కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏదైనా కానీ దాదాపు ఒక 15 ఆరో ప్లాంట్ల దాకా పెట్టాము, సపోర్ట్ చేసాము. జూబ్లీ హిల్స్ క్లబ్ నుంచి ఒక 6-7 ఓపెన్ జిమ్స్ సపోర్ట్ చేసాము. సో మాకు ఈ లోకల్గా ఉన్న క్లబ్స్ 34 ఆంధ్రాలో ఈ 2 జిల్లాలు. ఈ 34 క్లబ్స్లో మేము సుమారుగా ఒక 25 క్లబ్స్తో జాయింట్ ప్రాజెక్ట్స్ చేసాము. ఎందుకంటే ఇక్కడ రోటరీ అనేది యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండి ప్రజలకు ఉపయోగపడాలి. సో అదేవిధంగా ఈ విలేజ్ని చూస్ చేసుకున్నారు, దీని గురించి చెప్పారు. యాక్చువల్గా మీరు ఎంత అంటే మంచినీళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత దూరం నుంచి తెచ్చుకుంటున్నారని చెప్పారు, ఎంత ఖర్చు చేస్తున్నారని కూడా చెప్పారు.
సో దీనివల్ల మీ కష్టాలన్నీ తీరుతాయని నేను అనుకుంటున్నాను. దీన్ని మీకు సద్వినియోగం చేసుకోండి. మీరు ఉపయోగించుకుంటేనే మేము హ్యాపీగా ఉంటాము. ఎందుకంటే మేము అక్కడెక్కడో ఉండి మీకు చేసేది కూడా ఏం లేదు. ఇది మీకోసమే, మీరు వాడుకోవడం కోసమే, మీకు ఉపయోగపడటం కోసమే. మీకు ఈ మంచినీళ్ళ కష్టాలు తీరుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.